దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యము నుంచి విడిపించబడి కానాను దేశానికి ప్రయాణం చేస్తున్న ఆ అరణ్య మార్గంలో దేవుడు వారి కొరకు ఇచ్చిన ఆహారం మన్నా అని మనకు తెలుసు. ఆ మన్నా గురించి దేవుడు మోషే ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో కూడా. ఆ మాటలు మీరు గమనించినట్లయితే దేవుడు ఆకాశము నుండి మన్నాను పంపించి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను అన్నాడు. అలా కూర్చుకోవడం విషయంలో వీరు ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో నేను పరీక్షించు నిమిత్తము అనే మాటలు దేవుడు మాట్లాడిన సంగతి మనం చూస్తున్నాం. ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఆ అరణ్య ప్రయాణములో ముందుకు సాగుతున్న ఆ ప్రజల కొరకు దేవుడు ఏ రోజు కొరకు ఆ రోజు ఇచ్చిన ఆహారం మన్నా, దేవుడు మన కొరకు కూడా ఈ వాక్యాహారాన్ని ప్రతిదినము భుజించగలిగేటట్లుగా, ప్రతిదినము ఈ ఆహారాన్ని మనం సేవించి ఆత్మలో బలం పొందగలిగేటట్లుగా మన ముందు ఉంచాడు. ప్రతిదినము ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. దేవుని వాక్యం మరొకటి కూడా చెబుతూ ఉంది, రేపటిని గూర్చి చింతించవద్దు. రేపేం జరుగుతుందో అని రేపటిని గూర్చి చింతించవద్దు. కానీ ఈరోజు నీ ఆత్మలో బలం పొందగలిగేటట్లుగా ఈ ఆహారాన్ని దినదినము భుజించగలుగుతున్నావా? ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంతకుముందు నిన్నటి దినాన్ని, అంతకుముందు గతకాలంలో నీవు వాక్యాన్ని చదివి ఉంటావు. కానీ ఏ రోజుకు ఆ రోజు నీ ఆత్మను వాక్యం చేత పోషించుకుంటున్నావా? దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది. ప్రతి దినము వాక్యము చేత నీ ఆత్మను పోషించాలి. అది దేవుని మాట. వీరు ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొందురో లేదో అని పరీక్షించున్నట్లు ఏనాటి బత్తెము ఆనాడు కూర్చుకొనవలెను అన్నాడు. అంటే ఏ దినానికి అవసరమైన ఆహారం ఆ దినం మనం భుజించకపోతే ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం విషయంలో మనము పొరపాటు చేస్తున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తమై దేవుడు ఇస్తున్న ఈ సూచనను నీవు స్వీకరిస్తే నీవు జీవితమంతా తృప్తిగా బ్రతుకుతావు. రేపటిని గురించి చింతించవద్దని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే ఆ మాటను బట్టి నువ్వు ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవద్దని, లేకపోతే నీ భవిష్యత్తు గురించి ప్రణాళికలు చేసుకోవద్దని, అది కాదు దేవుడు మాట్లాడేది. ఏ రోజుకు ఆ రోజు దేవుని మీద మనం ఆధారపడి ముందుకు సాగితే ఏ రోజుకు ఆ రోజు మన జీవితాన్ని నడిపించే దేవుడు, మన భవిష్యత్తును అద్భుతమైన భవిష్యత్తుగా తీర్చే దేవుడు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ మన్నా అనే మాటకు ఇదేమిటి అని అర్థం, వాట్ ఈజ్ ఇట్ అని అర్థం. ప్రతిదినము దేవుని వాక్యం దగ్గర మనం చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో, లార్డ్, what is it that you want me to do today? What is it that you want me to do through my life? నా జీవితం ద్వారా ఈరోజు ఏం చేయాలని నీవు కోరుతున్నావు ప్రభు అని దేవుని అడిగి అలా దేవుని సన్నిధిలో బలపడి దేవుని ఆలోచనలు పొందుకొని ముందుకు సాగగలిగితే మన జీవితాలు కనాను వైపు నడిపించబడతాయి. మన జీవితాల్లో ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా మన గమ్యాల్ని మనల్ని చేరుస్తాడు దేవుడు. అలాగే రాబోవు కాలంలో కూడా మనం చేరవలసిన ఆ గమ్యంలోనికి మనల్ని చేర్చి ఆశీర్వదిస్తాడు. అలాంటి అనుభవం కావాలంటే
ఏనాటి భత్యము ఆనాడే సమకూర్చుకొనవలెను. ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఈ రోజుకు అవసరమైన వాక్యాన్ని ఈరోజు నీవు ధ్యానం చేసావా? కేవలం ఈ హోప్ ఫర్ టుడేనో లేకపోతే ఏదైనా ఒక మార్నింగ్ డివోషన్ వినేసి ఇది సరిపోయింది అనుకుంటున్నావా? లేక నీకు నీవుగా వాక్యం ప్రతిదినము ధ్యానించి ఏనాటి భత్యము ఆనాడు సమకూర్చుకొని నీ ఆత్మను పోషించుకొని రాబోవు దినాల కోసం ఒక గొప్ప బాటను నీవు ఏర్పాటు చేసుకుంటున్నావా? గొప్ప భవిష్యత్తు కావాలంటే ఏనాటికి ఆనాడు ఆత్మను పోషించు, ఆత్మలో బలపడు. గొప్ప భవిష్యత్తు ఈ లోకంలో ఉండగా దేవుడు ఇస్తాడు. అలాగే రాబో కాలంలో ఆ పరలోక సంతోషంలో నిన్ను చేరుస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి నీవు పొందుకోగలిగేటట్లుగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ప్రతిదినము దేవుని వాక్యంతో పోషించబడాలి అనే నిర్ణయం చేసుకో. ఆ నిర్ణయం నీ జీవితాన్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. అలాంటి అనుభవాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఏనాటి భత్యము ఆనాడే సమకూర్చుకొనవలెను అన్నట్లుగా ప్రతిదినము నీ వాక్యాన్ని ధ్యానించి నీ వాక్యం చేత పోషించబడి ప్రభా మా భవిష్యత్తును ఆశీర్వాదకరమైన భవిష్యత్తుగా మార్చుకోగలిగే అనుభవాలు మా జీవితాల్లో మాకు దయచేయండి. ప్రభా, ఈ మాటలు విని ఈ మాటల ద్వారా మంచి నిర్ణయాలు చేసుకుని నీ వాక్యం దినదినము నీ వాక్యం ధ్యానించి వారు పోషించుకోవాలని ఆశపడి నిర్ణయం చేసుకున్న వారిని మీరు దర్శించండి, మీరు తాకండి, నూతనమైన అనుభవాలతో నింపండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ మాటలు విన్నవారి జీవితాల్లో ఏ అవసరత ఉన్నా, ఏ సమస్య ఉన్నా వారికి సహాయం దయచేసి ఆశీర్వదించమని, వారి కుటుంబాల్లోనూ వారి బిడ్డల జీవితాల్లోనూ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్.